తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ ఫోటోస్ ఫేక్ అని, అవి చేయించింది మీ అత్తయ్య గారే అని తెలిసిన తర్వాత కూడా కంక్లూజన్ కి రావద్దు అంటున్నారంటే అంటే మీరు మీ అత్తయ్య గారిని కాపాడాలని చూస్తున్నారా? ఎందుకండి అలా ఆలోచిస్తారు? నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఎప్పుడూ ఉండదు కూడా. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయడమే నా బాధ్యత. అలాగే నిరపరాధికి శిక్ష పడకుండా చూడడం కూడా నా బాధ్యతే. అందుకే అలా అంటున్నాను. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మా అత్తయ్య ఏం చెప్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఈలోపు ఈ కేసుకి సంబంధించిన ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. మృణాల్ని ఎక్కడుంది? మేడం వదలండి మేడం. మేడం అయ్యో రాణి, ఏమైంది మృణాల్ని? ఎందుకు తన్ని లాక్కొచ్చావు? వదినా ప్లీజ్, నువ్వు కోర్టు విషయాల్లో కలగజేసుకోకు. కోర్టు విషయం అయితే ఇంట్లో ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో విషయమే కోర్టు దాకా వెళ్ళింది. అందుకే ముందు ఇంట్లో తేల్చి తర్వాత కోర్టులో తేలుస్తాను. అసలు తనేం చేసిందని? దొంగతనం. దొంగతనమా? అవును డాడ్, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండడం లేదు. అక్క పిల్లలు అంటూ ఇది ప్రతిరోజు వస్తూ పోతోంది. ఇది ఇంటికి రావడం నాకు ఇష్టం లేకపోయినా సర్లే అని లైట్ తీసుకున్నాను. కానీ నేను లైట్ తీసుకున్నందుకు ఈరోజు నేను కోర్టులో దోషిగా నిలబడాల్సి వచ్చింది. అసలు ఆ ఝాన్సీయే ఈ ఇంట్లో ఉండడం ఎక్కువ. అలాంటిది నువ్వేంటి ఇక్కడికొచ్చుంటున్నావు? అసలు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? గేటు బయట ఉండాల్సిన వాళ్ళు ఇంట్లోకి వస్తేనే ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది ఇంట్లో వస్తువుల్ని దొంగతనం చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పు? ఎందుకు నా ఫోన్ తీసావు? ఏ ఫోన్ మేడం? షట్ అప్! ఏం తెలియనట్టు మాట్లాడుకో. కోర్టులో నువ్వు కూడా ఉన్నావు కదా, నీ ముందే కదా నా ఫోన్ సబ్మిట్ చేసింది. ఆ ఫోన్ నేను తీయడం ఏంటి మేడం? నువ్వే తీసావు. లేదు మేడం, అసలు ఆ ఫోన్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. పర్మిషన్ లేకుండా నేనెవ్వరి వస్తువులు ముట్టుకోను మేడం. నీ కాకమ్మ కథలు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నా ఫోన్ దొంగిలించి ఆ ఝాన్సీకి నువ్విచ్చావు కదా? లేదు మేడం. మీ అక్కే ఆ ఫోన్ దొంగతనం చేయమని చెప్పింది కదా? మా అక్కలా ఎప్పుడు చెప్పదు మేడం. అవును, మా పిన్ని అలా చెప్పదు. నార్మల్. వేలడంత లేరు, మీరు తనకు సపోర్ట్ చేస్తున్నారా? మృణాల్ని, రాణి తీయలేదని చెప్తుంది కదా, ఎందుకు ఇంకా వాళ్ళని బెదిరిస్తున్నావు? బెదిరిస్తే భయపడే రకమా వీళ్ళు? భయపడేవాళ్ళైతే ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు. చెప్పవే, నిజం చెప్తావా లేదా? మేడం, మౌనంగా ఉంటున్నాం కదా అని ఇలా ప్రవర్తిస్తే సహించేది లేదు. అయితే దొంగతనం చేస్తే చూస్తూ ఉండాలా? ఏంటి దొంగతనమా? ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? తను ఎప్పుడు అలా చేయదు. తను చేయలేదు, నువ్వే దగ్గరుండి చేయించావు. నేను రాణితో దొంగతనం చేయించానా? ఎగ్జాక్ట్లీ, నువ్వే చేయించావు.
నన్ను దోషిని చేసి నన్ను ఈ ఇంటికి దూరం చేసి నువ్వు ఈ ఇంట్లో పర్మనెంట్ గా తిష్ట వేయడానికి వేసిన ప్లాన్ ఇది. అందుకే నా ఫోన్ ఈ రాణితో దొంగతనం చేయించి మళ్ళీ ఏమీ తెలియనట్టు కోర్టులో దాన్ని సబ్మిట్ చేశావు. ఆహా, ఇంకేమనుకుంటున్నారు మేడం? చూడండి మేడం, ఇంతకు ముందు కూడా మీ భర్త వాచ్ పిల్లలు తీశారని ఇలాగే గొడవ చేశారు. కానీ చివరికి ఏమైంది? వాళ్ళు తీయలేదని తేలింది కదా. ఇప్పుడు కూడా రాణి ఆ ఫోన్ తీయలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అలాంటి పనులు మేం చెయ్యం. ఇకనైనా మా మీద ఇలా నిందలు వేయడం మానేయండి. అత్తయ్య, అసలు ఏం చేస్తున్నారు మీరు? రాణి చూడండి ఎలా భయపడిపోతుందో. ఇదే అందరూ పాపమని వాళ్ళ మీద జాలి చూపిస్తే ఈ ఛాన్సీ మాత్రం ఈ రాణిని అడ్డు పెట్టుకుని కేసు గెలవాలని ట్రై చేస్తోంది. గౌతమ్ గారు, మీ అత్తయ్యకి కేసు ఓడిపోతానని భయం, ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయినట్టున్నాయి. ఝాన్సీ! అవును సార్, ఈ కేసు విషయంలో మీ కూతురు ఏం చేయలేదు. కోర్టులో కేసు గెలవలేక ఇంటికొచ్చి రాణి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారా? మేడం, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మా జోలికి రాకండి. ఇది నా వార్నింగ్. నా ఇంట్లో నించుని నాకే వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు? నన్ను క్వశ్చన్ చేసే ముందు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అని ఇదివరకే చెప్పాను. నిజం చెప్పాలంటే ఇది మా బావిల్లు, మా అక్క అత్తారిల్లు. పిల్లలు ఈ ఇంటి వారసులు. వాళ్ళ బాగోగులు చూసుకోవడం కోసం కోర్టు నాకు ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది. నాకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఇది. కానీ మీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఏదో ఉంటున్నారు కదా అంటే ఉంటున్నారంతే. మీ పనేదో మీరు చూసుకోండి, అంతేకాని మా విషయంలో జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పదరాణి, పిల్లలు రండి. చూసారా డాడీ, చూసారా? నాకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదంట. షేరా గౌతమ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ప్రతి విషయంలో తననే వెనకేసుకొస్తావు కదా. ఈ అత్తయ్యని దోషిగా చూడాలని నువ్వు కూడా అనుకుంటున్నావు కదా. నేనెందుకు అలా అనుకుంటాను అత్తయ్య? మరి ఇదంతా ఏంట్రా? నా ఫోన్ వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అది నీకు దొరకడం ఏంటి? ఆ బ్రిడ్జ్ మీదకి ఫాస్ట్ గా ఒక బైక్ ఎంటర్ అయింది. ఆపోజిట్ సైడ్ నుంచి ఒక కార్ కూడా ఎంటర్ అయింది. బైక్ ఆగట్లేదు, కారు ఆగట్లేదు, బైక్ ఆగట్లేదు, కారు ఆగట్లేదు. మొత్తానికి కార్ వచ్చి బైక్ని గుద్దేసింది. బైక్ ఆ పైనుంచి నది సైడ్ పడిందా బాబాయ్? లేదు, లోయలో పడింది. మొత్తం రోల్ అవుతూ కిందకొచ్చేసింది. బైక్ మొత్తం టైర్లు, గేర్ బాక్స్ అన్నీ పార్ట్గా విడిపోయాయి. కానీ ఆ బైక్ హెడ్లైట్ మాత్రం ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది, ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది. ఎలా? దానికి ఇంకా కనెక్షన్ ఉందేమో. లేదు, వైర్ కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. కానీ ఆఫ్ అవుతుంది,
ఆరిపోతుంది, ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది. ఎలా? పిన్ని ఎలా పిన్ని? మ్మ్, మీ బాబాయ్ ఊరికినే చెప్తున్నారు. మీ బాబాయ్ ఏం చెప్పారు కరెక్ట్గా వినండి. ఆఫ్ అవుతుంది, ఆరిపోతుంది. ఆఫ్ అవుతుందంటే ఏంటి? వెలగడం ఆగిపోతుంది. ఆరిపోతుందంటే ఏంటి? వెలగడం ఆగిపోతుంది. అది మీ బాబాయ్ మిమ్మల్ని ఫోల్ చేస్తున్నారు, అర్థమైందా? బాబాయ్ తినండి 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 తినండి, తిను. అమ్మా నాకు చాలు ఇంకా. వంశీ, ఐస్ క్రీమ్ తింటావా? అమ్మో వద్దు బాబాయ్. ఓకే. బెటర్. సరే, నేను వెళ్ళి పార్కింగ్ నుంచి కార్ తీసుకొస్తాను, మీరు బయట వెయిట్ చేయండి. స్వీటీ, వంశీ పదండి. పిన్ని నేను వాష్రూమ్కి వెళ్ళాలి. అలాగే. హలో, 1 సెకండ్. రాణి, పిల్లల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళి రండి. పద. ఏయ్, అరిచారంటే చంపేస్తాను. మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోరా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళండి. అక్క, పిన్ని పిన్ని స్వీటీ, వంశీ ఏమైంది? ఏయ్, ఈ రోజు అయిపోయారు నా చేతిలో. దగ్గరకు రాకో. నీకే చెప్పేది. బాబాయ్ రైట్, ఆగరా, రైట్. రాణి, నువ్వు పిల్లలు లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి, పదండి. ఏయ్, ఆగరా, రేయ్, ఆగు, రేయ్, ఆగరా. గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు,
ఏయ్, అరిచావంటే చంపేస్తాను. రాయ్ మర్యాదగా ఝాన్సీని వదిలే. నేను వదలనురా. రాయ్ వదులు. వదలను. షూట్ చేసి పారేస్తాను. మర్యాదగా అమ్మాయిని వదులు. వదలను. వదిలేయమని చెప్తున్నాను కదా. వదలను. వదులు. నిన్నే. రేయ్ ఏయ్, దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. రేయ్ రేయ్ వద్దు. ఏం చేయదు. రేయ్ 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 రే ఆ హెల్మెట్ తీ. ఎవడ్రా నువ్వు? హ, ఎవరు పంపించారు నిన్ను? చెప్పు. చెప్పు చెప్పరా, లేదంటే షూట్ చేసి పారేస్తాను. చెప్పు. చెప్పరా. రేయ్. ఝాన్సీ ఝాన్సీ రాయ్. ఝాన్సీ. గౌతమ్ గారు. రాయ్. గౌతమ్ గారు. మేడం, త్వరగా పోనివ్వండి. ఫాస్ట్, వాళ్ళు వచ్చేస్తున్నారు. స్టార్ట్ చేయండి మేడం. గౌతమ్ నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడాలక్క. నువ్వు చెప్తే నీ కొడుకు వింటాడు. నన్ను అరెస్ట్ చేస్తే ఈ ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతాయి. మావయ్య గారి గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందక్క. గౌతమ్, ఒక్కసారి నాతో రా. రా రా గౌతమ్, రా. నాన్న గౌతమ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికే ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండడం లేదు. రోజుకో ప్రాబ్లంతో అందరూ సతమతమవుతున్నారు. ఇంట్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ చాలరా. నువ్వు పెద్ద మనసు చేసుకుని పద్మని వదిలేసే నాన్నా. నా మొహం చూసి తనని అరెస్ట్ చేయకురా. ఏంటమ్మా ఇది? ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నేను మావయ్యని అరెస్ట్ చేసినప్పుడు అడ్డుపడలేదు. తర్వాత అత్తయ్యని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు అడ్డుపడలేదు. అలాంటిది ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నావు? తప్పడం లేదు నాన్నా. కానీ పిన్ని తప్పు చేసిందమ్మా. తప్పు చేసింది నాన్నా, కాదని నేను అనడం లేదు. కానీ
మనమిప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచించాలి, మీ తాతయ్య గురించి కూడా ఆలోచించాలి. నువ్విప్పుడు పద్మని అరెస్ట్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందిరా. మీ బాబాయ్ చాలా మంచివాడురా, అతను ఏమైపోతాడో ఆలోచించు. ఒరేయ్ గౌతమ్, పద్మలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. తను చేసిన పనికి తనకి తగిన శిక్ష వేయించాలనిపిస్తుంది. కానీ ఈ కుటుంబం గురించి ఆలోచించి అలా చెయ్యొద్దు అంటున్నాన్రా. ప్లీజ్ నాన్నా. అది కాదమ్మా. గౌతమ్, ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడ్డం నీ బాధ్యత. నాకు తెలుసు నువ్వు డ్యూటీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో, కానీ అమ్మ కోసం ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయరా. సారీ అమ్మా, నేను అలా చేయలేను. నాన్న గౌతమ్, అమ్మా, నువ్వు అడిగితే నా ప్రాణాలు ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీకి అన్యాయం చేసే హక్కు, అధికారం నాకు ఏమాత్రం లేదు. ప్లీజ్ రా, అలా అనొద్దురా. నన్ను క్షమించమ్మా, నేనేం చేయలేను. ఖచ్చితంగా రేపు ఉదయం పిన్నిని కస్టడీలోకి తీసుకుంటాను. గౌతమ్, అమ్మా, నీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. అది కాదు గౌతమ్. ఒరేయ్, అమ్మ ఝాన్సీ, నేను కమలని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పిల్లలు పడుకున్నారా? పడుకున్నారు మేడం. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? నీతో పనుంది. ఏంటో చెప్పండి మేడం. ఫోన్లో కాదు, డైరెక్ట్గా నీతో మాట్లాడాలి. ఒకసారి పైనున్న హాల్లోకొస్తావా? సరే మేడం, ఇప్పుడే వస్తాను. మేడం, ఏదో మాట్లాడాలని అన్నారు, చెప్పండి మేడం. అది నేను మీకు ఒక విషయం చెప్పాలి మేడం. మృణాలిని గారే కిల్లర్తో అలా ప్లాన్ చేశారని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ ప్లాన్ చేసింది ఆవిడ కాదు, పద్మ చేసింది. నాకంతా తెలిసింది ఝాన్సీ. పద్మేలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. అమ్మా ఝాన్సీ, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. ఏంటి మేడం మీరు? అవునమ్మా, వయసులో చిన్నదానివి కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను, లేదంటే కాళ్ళు పట్టుకునేదాన్ని. మేడం ప్లీజ్ మేడం, మీరలా అనొద్దు. ఇప్పుడు ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. ఏమంటున్నారు మేడం మీరు? అవునమ్మా, గౌతమ్ పద్మని ఉదయం అరెస్ట్ చేస్తానంటున్నాడు. వద్దని నేనెంత చెప్పినా నా మాట వినడం లేదు. ఇప్పుడు పద్మ అరెస్ట్ అయితే ఆ వార్త పేపర్లో, టీవీల్లో వస్తుంది. అది చూసి ఈ ఇంట్లో వాళ్ళెవరూ తట్టుకోలేరు. అది జరగడానికి వీల్లేదమ్మా. నువ్వు తలుచుకుంటే గౌతమ్ పద్మని అరెస్ట్ చేయకుండా ఆపగలవు.
నాకు నువ్వు ఈ ఒక్క సాయం చేసి పెట్టమ్మా. ప్లీజ్ అమ్మా. మేడం, తల్లి చెప్తేనే వినని ఆయన నేను చెప్తే ఎలా వింటారండి? నా మాట కూడా వినరు మేడం. వినడని నాకు తెలుసమ్మా. కానీ నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే అసలు కేసే ఉండదు కాబట్టి వాడు పద్మని అరెస్ట్ చేయలేడు కదా. ప్లీజ్ అమ్మా, నా కోసం నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకోవా? ప్లీజ్ ఝాన్సీ, ప్లీజ్. తీసుకోవడానికి మనస్కరించడం లేదు మేడం. పసిపిల్లలండి, పసిపిల్లలు. వాళ్ళని మనిషిని పెట్టి బెదిరించిన ఆవిడ్ని ఎలా వదిలేయమంటారు మేడం? అసలు తనని వదిలే ప్రసక్తి లేదు మేడం. ఆవిడ తప్పు చేసింది. తను చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. క్షమించరాని తప్పు చేసింది. కానీ క్షమించాలమ్మా. లేదు మేడం, నేను అలా చేయలేను. అది కాదు ఝాన్సీ. పద్మ తన తప్పు ఒప్పుకుంది. తను ఎంత పెద్ద నేరానికి ఒడిగట్టిందో తెలుసుకుంది. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది, కాళ్ల మీద పడుతుంది. ఇంకా కేసులు, కోర్టులు ఇవన్నీ ఎందుకమ్మా? మీరెన్నైనా చెప్పండి మేడం, నేను ఈ కేసు మాత్రం వెనక్కి తీసుకోను. గౌతమ్ గారు తన డ్యూటీకి ఎంత ప్రయారిటీ ఇస్తారో నేను కూడా నా డ్యూటీకి అంతే ప్రయారిటీ ఇస్తాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. రాజాన్సీ రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వస్తున్నావు ఈ ఇంటికి? కొంచెమైనా బుద్ధి, ఇంగిత జ్ఞానం, మనస్సాక్షి లాంటివి ఏమన్నా ఉన్నాయా నీకు? ద గ్రేట్ లాయర్ ఝాన్సీ గారు, న్యాయం కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే ఝాన్సీ గారు ఈరోజు మృణాళినికి భయపడి కేసు వాపస్ తీసుకున్నారు. నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకున్నావు అంటే ఆ కేసు నిజం కాదనేగా అర్థం. ఎందుకు అలా చేశావు? ఈ ఇంటి పరువు తీయాలనే కదా. సార్, ఇప్పుడే కాదు, నేనెప్పుడూ అలాంటి పనులు చేయను. నాకు మీ అందరి మీద కోపం, ద్వేషం లాంటివి ఎప్పుడూ ఉండవు. ఓహో, అవునా? మరెందుకు ఫేక్ కేసు పెట్టావు? మౌనంగా ఉంటావేంటి? ఓ, నిజం చెప్పలేకపోతున్నావా? పోనీ నేను చెప్పనా? ఈ ఇంట్లో నేనుంటే నీ ఆటలు సాగవు కాబట్టి నువ్వు నన్ను కేసులో ఇరికించి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూశావు. ఆ తర్వాత నువ్వు ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉండాలనుకున్నావు, అంతే కదా? కానీ ఎన్ని రోజులు నువ్వేం చేసినా, నా మీద ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా అవన్నీ ఫేక్ అని నువ్వు కేసు వెనక్కి తీసుకోవడంతో నిరూపణ అయింది. ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణంగా ఫీల్ అవుతుంటాను. అలాంటి వాటిని నువ్వు బజార్లో పెట్టాలనుకున్నావు. ఈ కేసు పెట్టొద్దు అని నేను ఒక మెట్టు దిగి మరీ రిక్వెస్ట్ చేశాను. కానీ నువ్వు వినలేదు, పొగరుగా మాట్లాడావు. నా కూతురు ఓడిపోతుందని నాకే సవాలు విసిరావు. కానీ చివరికి నువ్వే తప్పు తెలుసుకుని కేసు వెనక్కి తీసుకున్నావు.
ఇంకోసారి ఇలా ప్రవర్తించకు ఝాన్సీ. నువ్వు చేసే పనుల వల్ల చిరాకేస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. కానీ పిల్లల కోసం కోర్టు ఆర్డర్ పట్టుకొని నువ్వు ఇంట్లోకి వచ్చావు. అందుకే నేను నిన్నేమీ అనలేకపోతున్నాను. లేదంటే నిన్న అసలు ఇంట్లోకి అడుగు పట్టనిచ్చేవాడినే కాదు. మనసులో మాట చెప్తున్నాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. వీలైతే ఈ క్షణమే వెళ్ళిపో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జరువులు పాకినట్టుగా ఉంటుంది. ఝాన్సీ, మా ఇంటి పరువు తీయాలని నువ్వు నా మీద కేసు వేశావని నీ మీద తిరిగి పరువు నష్టం దావా వేస్తాను. మృణాల్ని కమలా, అవును, నేనే దగ్గరుండి మరీ నా కూతురు చేత నీ మీద కేసు వేయిస్తాను. అలా నీ మీద కేసు వేయకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు మృణాళినికి సారీ చెప్పు. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో చెప్పు సారే. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, I'm sorry, మృణాలిని గారు. తప్పైపోయింది. పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేస. లేదే, ఝాన్సీ ఇలా సారీ చెప్పే రకం కాదే. తనసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? నాకు తెలిసి కేసు తనకే ఫేవరబుల్ గా ఉంది. అలాంటిది ఇప్పుడు తన కేసు విత్డ్రా చేసుకుని నాకు సారీ చెప్తుందేంటి? దీని వెనక ఏదో గట్టి రీజన్ ఉండే ఉంటుంది. సంథింగ్ రాంగ్ సమ్వేర్. టామ్, ములాఖత్కి నిన్ను చూడడానికి ఎవరో వచ్చారు.
ఈ మధ్య మీ పిన్ని ఎందుకో ఏంటో తెలియదు గాని డల్గా ఉంటుందిరా. అప్పుడప్పుడు ఉలిక్కి పడుతుంది. అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఏం లేదని మాటలు కూడా దాటేస్తుందిరా. గౌతమ్, ఇంట్లో ఏమైనా సమస్య ఉందా? నీకేమైనా తెలుసా? అయినా నీకు తెలిసినా నాకు వెంటనే చెప్పవు కదరా. చెప్పడం లేదంటే నీకు కూడా తెలియదన్నమాట. రేయ్ గౌతమ్, మీ అమ్మా నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు గాని నాకు మాత్రం నువ్వు ప్రాణంరా. నాకింతవరకు పిల్లలు లేరు. పాపం మీ పిన్ని పిచ్చిదిరా. పిల్లల కోసం చాలా బాధపడిపోతుంది. కాని మాకు ఆ అదృష్టం లేదురా. నా ఫ్రెండ్సు, రిలేషన్సు ఇలా చాలామంది మీ పిన్నికి డివోర్స్ ఇచ్చేసి నన్ను వేరే పెళ్లి చేసుకోమన్నారు. కానీ నేను వినలేదు. ఎందుకంటే మీ పిన్నంటే నాకు చాలా ఇష్టంరా. పిల్లలనేది దేవుడిచ్చిన ప్రసాదం లాంటిదిరా. ఆ దేవుడు మాకు ఈ జన్మలో పేరెంట్స్ అయ్యే భాగ్యం ఇవ్వలేదనుకుంటా. అంతేకాని పిల్లల కోసం భార్యని నిందించే చెడ్డోణ్ణి కాదురా. బాబాయ్, అయినా నువ్వు మీ అన్నయ్య మా పిల్లలే అనుకున్నావు. ఒక్క విషయం రా, ప్రేమ విషయంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నిన్ను నేను ఎంకరేజ్ చేస్తూనే వచ్చాను. కానీ నాకు భయమేస్తుందిరా. బాబాయ్, అవునరా గౌతమ్, నువ్వు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు, స్వయానా మీ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ రాధ చెల్లెలు ఝాన్సీని. ఎంత దూరం వచ్చిన తర్వాత నేను నిన్ను డిస్కరేజ్ చేయకూడదురా. అందుకే అడుగుతున్నా. దయచేసి నిజం చెప్పరా గౌతమ్, నువ్వు ఝాన్సీని నిజంగానే ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగానే ఇష్టపడుతున్నావా? నిజంగానే మనసారా ప్రేమిస్తున్నావా? తనే నా జీవితం. ఝాన్సీ లేకపోతే నేను బ్రతకలేను బాబాయ్. ఓకే, నేను ఇంకేం మాట్లాడనురా. కానీ అన్నయ్య విషయంలో ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసు కదా. మరి నువ్వెలా డీల్ చేస్తావురా? రే గౌతమ్, ఇలా చేస్తే అయినట్టే. నాకు రావట్లేదు. మంకీ డాన్స్ నీకేమీ రాదు. అచ్చ మంకీలానే చేస్తున్నావు. స్వీటీ, ఇటు చూడు. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు. అవునవును, మంకీలానే చేస్తుంది. ఒరేయ్, నువ్వు ఆగరా. ఇదిగో నేను చెప్తాను, ఇలా కాదు. ఉండు. ఇదిగో ఈ భంగిమ ఎలా పెట్టాలంటే, ఈ వేళ్ళిదిగో ఇలా పెట్టాలి. ఈ కాలిని ఇలా బెండ్ చేయాలి. ఐస్ ని ఇలా ఇలా రోల్ చేయాలి. నీకేం తెలీదమ్మా, ఇలానే చేయాలి. ఆ మూమెంట్స్ కి ఈ లిరిక్స్ సెట్ కావమ్మా. నువ్వేదో పెద్ద డాన్సర్ లో చెప్తున్నావేంటి? అసలు నువ్వు ఎప్పుడైనా డాన్స్ చేసావా? వంశీ ఏమో నవ్వుతున్నాడు, నువ్వేమో ఇలా కాదు అలా కాదు అంటున్నావు. ఇక ఈ రోజు నా ప్రాక్టీస్ అయినట్టే. అది కాదు నాన్న,
ఇటు చూడు. అమ్మా ప్లీజ్ నువ్వు వెళ్ళమ్మా. సరే ఇదిగో నేనేం చెప్పను, నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నేను ఇక్కడే కూర్చుంటాను. వద్దమ్మా నువ్వు ఇక్కడ నుంచే వద్దు, నువ్వు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నువ్వు వెళ్ళమ్మా. అది కాదు నువ్వు స్వీటీ. వెళ్ళమ్మా స్వీటీ, వెళ్ళమ్మా. నేనేం మంకీ డాన్స్ మంకీ డాన్స్. సేమ్ మంకీలానే చేస్తున్నావు. నాకు రావట్లేదు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, వావ్ బ్యూటిఫుల్ మేడం, చాలా బాగా చేశారు. అవునమ్మా చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ. నిజంగా మేడం చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అవునమ్మా చాలా బాగా చేశావు. మీ కాలేజ్ డేస్ లో డాన్స్ చేసేవారా? అసలు మీరు డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చేది. నేను పార్టిసిపేట్ చేశానమ్మా. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి,
వావ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ అమ్మా. ఒరేయ్, అయ్యో ఏంట్రా ఇది? వీడియో తీస్తున్నావా? ముంద డిలీట్ చేయి. ఎవరైనా చూస్తే బాగోదురా, ముందది డిలీట్ చేయి. ఏంటమ్మా బాగోదు? చాలా అద్భుతంగా చేసావు. అదేనండి నేను చెప్తున్నాను. ఇంత మంచి కళని పెట్టుకుని ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని. కానీ ఆవిడ ఏవేవో రీజన్స్ చెప్తున్నారు. ఓ, గౌతమ్ ముంద డిలీట్ చేయరా ప్లీజ్ రా. డిలీట్ చేయమన్నానా? చెప్తే వినరా. ఒరేయ్ ఇదిగో నా మాట విని చెప్తున్నా, ఇటు ఇవ్వు. ఒరేయ్ ఆఖరిసారిగా చెప్తున్నా, డిలీట్ చేస్తావా లేదా నువ్వు? చేయనమ్మా. అయితే నేను ఇంక డాన్స్ నేర్పించను పో. ఏంటి బ్లాక్ మెయిలా? అమ్మ నేర్పించకపోతేనే నేను నేర్పిస్తాను కదా. హా రే రే ఆ సాంగ్ కాదు, ఇప్పుడు నేను పెడతాను చూడండి, అదిరిపోతుంది. హా ఏంటి చూస్తున్నావు? చెయ్యి. చీ పో బాబాయ్, ఇలా చేస్తే విన్నవడం కాదు, అందరూ నన్ను చూసి నవ్వుతారు. పో బాబాయ్. అరే నువ్వు రారా, నీకు నేర్పిస్తా. ఓకే. ఒరేయ్ ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను సరిపోయారిద్దరు. దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ మేడం మీరే నేర్పించండి. నేను నేర్పిస్తున్నాను కదండి. రా అక్క. రాను పోరా. హే రా స్వీటీ, రా డాన్స్ చెయ్యి. ఏరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపు. చూసావా ఝాన్సీ వాళ్ళిద్దరు? నువ్వు కూడా రామ్మా. నేను రాను పోరా. అమ్మా వదలరా, నేను చేయనురా. వీడు పిచ్చి డాన్సులు. ఝాన్సీ గారు మీరు రండి. అయ్యో, రండి ఝాన్సీ గారు. నాకు రాదు. అరే మొన్న ఊరి శివర ఉన్న చిన్న టూరింగ్ టాకీసుగాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రుమంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిట్టి నడుము అయ్యో అయ్యో అతురుతుంటే. అయ్యో గౌతమ్, మీ నాన్నరా, త్వరగా ఆపు. త్వరగా ఆపు. ఎక్కడున్నావు కమలా? వస్తున్నానండి. గౌతమ్ ఇంక చాలేరా. అమ్మ స్వీటీ నేను వెళ్తానమ్మా, మిగిలింది మీకు రేపు నేర్పిస్తాను. తాతయ్య పిలుస్తున్నారు, పదండి. ఝాన్సీ గారు ఏమైందండి? మీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? సారీ అండి, నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా? ఆహా లేదండి. మా అక్క బావ చనిపోయిన తర్వాత చాలా రోజులకి ఫస్ట్ టైం మనసారా నవ్వుకున్నాను. ఒక్క క్షణం అక్క బావలతో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు ఎలా అయితే ఎంత హ్యాపీగా ఉండేదో ఈ క్షణం కూడా అంతే హ్యాపీగా ఉందండి.
ఒక్కసారిగా నా ఇంట్లో నేనున్నట్టు అనిపించింది. మీ ఇల్లు అన్నట్టు కాదు, ఇది మీ ఇల్లేనండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్స్ అ లాట్. మమ్మల్ని అందర్నీ ఇంకా ఎన్నాళ్ళిలా సస్పెన్స్ లో పెడతావ్? మాకు కూడా ఆ అబ్బాయిని చూడాలని ఉంటుంది కదా. నా పర్మిషన్ లేకున్నా గానీ చూసేశారు కదా. ఫోటోలో కాదే, డైరెక్ట్ గా అతన్ని కలిసి అతనితో మాట్లాడాలని ఉంటుంది కదా. ఇప్పటికైనా నీ సస్పెన్స్ ని పక్కన పెట్టి అల్లుడి గారి వివరాలు చెప్పవే.